గోదావరి నదిలో వరద ఉధృతి క్రమంగా తగ్గుతోంది. దీంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. దీంతో ఒకటో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ లంక గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. దీంతో వేలాది ఎకరాల పంట నీట మునిగిపోయింది. అల్లూరు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లాలపై వరద ప్రభావం ఎక్కువగా ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. వర్షాలు, గోదావరి వరద ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా లంక గ్రామాలు జల దిగ్బంధంలోనే కొనసాగుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు కొనసాగటం వల్ల ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద కూడా స్వల్పంగా గోదావరి వరద ఉధృతి అయితే కనుక కొనసాగుతుంది. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ఒకటవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం రెండవ ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరణ చేశారు. ప్రస్తుతం అయితే కనుక కాటన్ బ్యారేజీ వద్ద ఒకటవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ప్రస్తుతం మనం రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో కూడా చూడవచ్చు గోదావరమ్మ పర్వళ్ళు తొక్కుతూ పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఇప్పటికీ కూడా అంటే వర్షాలు తగ్గుముఖం పట్టినా గోదావరి వరద ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా గోదావరి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. మనం పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ పుష్కర్ ఘాట్ దగ్గర 54 అడుగుల వద్ద నీటి మట్టం అయితే కనుక కొనసాగుతుంది. ఇప్పటికే సుమారుగా 14 రోజుల నుంచి వర్షాలు, గోదావరి వరదలతో లంక గ్రామాల ప్రజలు విలవిల్లాడిపోయారు. ఈ గోదావరి తీరంలో ఉన్న నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న లంక గ్రామాలు నీట మునిగాయి. చాలామంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. పంట పొలాలు నీట మునిగాయి. అల్లు ఇక్కడ ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి గోదావరి ప్రవాహం కొనసాగడం 16 లక్షల క్యూసెక్ల వరద నీటిని ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేయడం వల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 12 మండలాల్లోని మొత్తం 21,500 మంది ముంపు బారిన పడ్డారు. 21,500 కుటుంబాలకి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని కూడా అందజేసింది. ఆ అధికారులు ఇప్పటికే ప్రాథమిక అంచనాను రూపొందించి వ్యవసాయ శాఖకు ఎంత నష్టం వచ్చిందనే దాని మీద వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు కూడా ప్రాథమిక నివేదిక అందజేయడం జరిగింది. అయితే మంత్రి అచ్చెన్నాయుడు మాత్రం అధికారులు అందజేసిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసి పూర్తి స్థాయిలో అంటే పంట నష్టం చాలా తీవ్రంగా ఉంది, అధికారులు అంచనాల కన్నా ఎక్కువ పంట నష్టం జరిగింది కాబట్టి అధికారులు మళ్ళీ క్షేత్రస్థాయికి వెళ్ళి పంట నష్టాన్ని అంచనా వేసి మళ్ళీ నివేదికలు ఇవ్వాలి. త్వరితగతిన రైతులు ఎవరైతే పంటలు మునిగిపోయో వాళ్ళందరినీ కూడా ఆదుకుంటామో, రానున్న రోజుల్లో శాశ్వత ప్రాతిపదికన వరద ముంపు నుండి లంక గ్రామాల ప్రజలను కాపాడేందుకు కూడా శాశ్వత ప్రణాళిక రూపొందిస్తామని కూడా మంత్రి అచ్చెన్నాయుడు కూడా ప్రకటించడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక సుమారు 14 రోజుల పాటు గోదావరి వరద కష్టాలు ఇక్కడ ప్రజలను వెంటాడాయి. ప్రజలైతే కనుక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ కూడా ఒకటో ప్రమాద హెచ్చరిక ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద కొనసాగడం వల్ల లంక గ్రామాల ప్రజలు నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. ఇంకా కోనసీమ జిల్లాకు సంబంధించి పీగన్నవరం మండలం ఊడిమూడి లంక వద్ద ఇక్కడ వాటర్ ప్యాకెట్లు వరద బాధితులకు తీసుకువెళ్తున్న ఒక నాటు పడవ నదిలో బోల్తా పడింది. చదలవాడ విజయకృష్ణ అనే యువకుడు కూడా గల్లంతయ్యి మృతి చెందడం జరిగింది. అక్కడ వరద ప్రభావం వల్ల వరద వల్ల అక్కడ పీగన్నవరం మండలానికి సంబంధించి ఊడిమూడి గ్రామంలో ఒక కుటుంబానికి విషాదం నింపింది. అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. అంటే అక్కడ అధికారులు పీగన్నవరం మండలానికి సంబంధించి ఊడిమూడి లంక, అరిగిలివారిపేట, పెదపూడి లంక, బూరుగు లంక ఈ 4 లంక గ్రామాలకు సుమారు 4,000 మంది ఉన్నారు. వీళ్ళకి నాటు పడవలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అక్కడ సరైన చర్యలు అధికార యంత్రాంగం చేపట్టలేదు. నాటు పడవలపై ప్రయాణం సాగించడం చాలా భయాందోళన చెందుతున్నామని కూడా లంక గ్రామాల ప్రజలు చెప్తుండడం జరిగింది. మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా 4 లంక గ్రామాల్లో పర్యటించి వాళ్ళ కష్టాలు కూడా తెలుసుకుంది. ఇప్పటికన్నా అధికారులు స్పందించి నాటు పడవల్లో రక్షణ చర్యలు చేపట్టాలి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేయాలి, ప్రమాదం జరిగితే కనుక తక్షణమే కాపాడే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం మండలం లంక గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఏదైతే బోటు బాల్తలో విజయకృష్ణ మృతి చెందాడో అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా లంక గ్రామాల ప్రజలను కాపాడాలని కూడా లంక గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు. మొత్తానికి చూస్తే కనుక 14 రోజుల పాటు వరద ఉధృతి వల్ల లంక గ్రామాల ప్రజలు ఇబ్బంది పడ్డారు, తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా పంట పొలాలు నీట మునిగాయి, రైతన్నలు ఇబ్బందులు పడ్డారు. ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి వరద వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే కనుక గోదావరి కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ఒకటో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకొని నాటుపాడవలపైనే ప్రయాణం సాగిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.